హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పిశాచాల సలహా. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. పిశాచాల సలహా. రుక్మిణికి చంద్రయ్యకు కొత్తగా పెళ్ళయింది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులను చీరలు నగలు అడిగితే, రేపు పెళ్ళయ్యాక నీ మొగుణ్ణి అడుగు, అన్నీ కొనిపెడతాడు అనేవారు. దానితో ఆమెకు భర్త అంటే అడగ్గానే కోరినవన్నీ కొనిచ్చేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రయ్యది చిన్న ఉద్యోగం. కానీ అనాథ అయిన వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వ వాడికి లంకె బిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు చెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందన్న భ్రమ కలిగించింది. వాడు అచ్చంగా తన అదృష్టం మీద ఆధారపడక పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చునని, వాటి స్నేహం కోసం రహస్యంగా శ్మశానంలో కారాడుతూ వచ్చాడు. పెళ్లి కాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉంటుండిన చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి సమీపంలో ఒక పాడుబడిన కొంపలో కాపురం పెట్టాడు. ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం కొంప? మనం ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం. ఇందులో నేను కాపురం చెయ్యలేను అన్నది రుక్మిణి ఆ కొంపను చూస్తూనే. చంద్రయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ఇల్లు కట్టడం అంటే పక్షిగూడు కట్టడం అనుకున్నావా? మనకు ఒక నిధో నిక్షేపమో దొరకని, అలాగే కట్టుకుందాం అన్నాడు. నిధి దొరకడం అంటే నీళ్లు దొరకడం అనుకున్నావా అని రుక్మిణి మొగుణ్ణి ఎత్తి పొడిచింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేచింది. శ్మశానం వైపు నుంచి ఏదో కోలాహలం వినవస్తున్నది. ఆమె భర్తను నిద్రలేపి, ఏమిటా గోల అని అడిగింది. పిశాచాలులాగుంది, నేను వాటితో మాట్లాడి వస్తాను అంటూ చంద్రయ్య లేచి కూర్చున్నాడు. రుక్మిణి అదిరిపడి, నీకేమన్నా మతిపోయిందా? పిశాచాలతో మాట్లాడడం ఏమిటి? రేపు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఈ గోల నేను భరించలేను అన్నది. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. పిశాచాల స్నేహం కోసమే నేను శ్మశానం దగ్గరగా ఈ ఇల్లు తీసుకున్నాను. అవి అలా అల్లరి చేస్తాయి గాని హాని చెయ్యవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెబుతాయి అని చంద్రయ్య రుక్మిణికి చెప్పి బయలుదేరి శ్మశానం కేసి వెళ్ళాడు. శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలు వేస్తున్నాయి. అవి చంద్రయ్యను చూస్తూనే, ఎవరది? ఇక్కడికి రావటానికి నీకెంత ధైర్యం అని అడిగాయి. ధైర్యం కాదు, మీ మీద ఇష్టం. అందుకే మీతో స్నేహం కోరి వచ్చాను అన్నాడు చంద్రయ్య. పిశాచాలు అభ్యంతరం చెప్పలేదు. చంద్రయ్య కొంచెం సేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రుక్మిణి, పిశాచాలు కనిపించాయా? నిధి నిక్షేపాల మాట చెప్పాయా అని అడిగింది. అప్పుడేనా? మా స్నేహం ఇంకాస్త గట్టిపడనియ్యి అన్నాడు చంద్రయ్య. తర్వాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాలను కలుసుకుని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చి, ఒకనాడు తన భార్యతో, రేపు పిశాచాలను మన ఇంటికి విందుకు పిలుస్తాను. మంచి కూరలతో చక్కగా వంట చేసి ఉంచు అన్నాడు. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకు రానే వచ్చాయి. రుక్మిణి వాటికి వడ్డించింది. చంద్రయ్య వాటితో, మీకు ఇంకా అద్భుతంగా విందు చేసి ఉందును. కానీ బీదవాణ్ణి. ఎక్కడన్నా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరు చెప్పారంటే రోజు మీకు రాజోపచారంగా విందులు చేస్తాను అన్నాడు. పిశాచాలు ఈ మాటలకు ఆశ్చర్యపోయి, మేమిలా పిశాచాలం కావటానికి కారణం ఏమిటనుకున్నావు?
నీలాగే నిధి నిక్షేపాల కోసం అడవుల్లోనూ పాడుబడిన ఇళ్లల్లోనూ తవ్వుతూ ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలం అయ్యి నానాపాట్లు పడుతున్నాం అన్నాయి. అయితే నాకు నిధి దొరికే ఆశ లేనే లేదన్న మాట అన్నాడు చంద్రయ్య తెల్లబోతూ. నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏముంది? స్వయం కృషితో ఎంత సాధించగలవో చేసి చూడు అంటూ పిశాచాలు ఆకస్మికంగా అదృశ్యమయ్యాయి. చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పటానికే పుట్టినట్టుగా ఆ పిశాచాలు మళ్ళీ చంద్రయ్య కంటపడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకుని వారం రోజుల కల్లా శ్మశానం పక్క ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఊరిలో మరొక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. ఆనాటి నుంచి తాను స్వశక్తితో ఎంత సాధించగలడో చూసుకుంటూ సార్థకంగా బతికాడు. ఇదండి పిశాచాల సలహా అనే కథ. ఇప్పుడు తల్లికి కూతురి సలహా అనే కథ విందాం. ఒక గ్రామంలో రాజయ్య అనే రైతు యువకుడు ఉండేవాడు. అతడికి దగ్గర వాళ్ళు ఎవరూ లేరు. అతను యుక్త వయసు రాగానే పక్క గ్రామంలో ఉన్న రైతు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సుబ్బమ్మ. కొంతకాలం గడిచింది. ఒకనాడు సుబ్బమ్మ తన భర్తతో, పండక్కి ఒక పట్టుచీర కొనిపెట్టండి, పొరుగింటి నాంచారయ్య భార్య కొంటున్నది అన్నది. ఆ మాట విని రాజయ్య, నాంచారయ్యకేం ఏదైనా కొంటాడు, అలాంటి వాళ్లతో మనం తూగగలమా అన్నాడు. ఈ మాటకు సుబ్బమ్మ బాధపడి, అడక్క పట్టుచీర అడిగితే ఏమేమిటో చెబుతున్నారు. మా పుట్టింటి వాళ్ళు నేను నోరు చేసుకుని అడగాలే గాని వెంటనే ఇస్తారు అన్నది. అలా అయితే మీ పుట్టింటి వారినే పట్టుచీర కోరి నీ ముచ్చట తీర్చుకో అన్నాడు రాజయ్య. 2 రోజుల పాటు సుబ్బమ్మ అలిగి కూర్చున్నది. తాను పుట్టింటికి వెళ్ళి వారి నుంచి పట్టుచీర తెస్తేనే గాని తన పరువు, తన పుట్టింటి వారి పరువు నిలవదని ఆమెకు తోచి 3వ రోజు పుట్టింటికి ప్రయాణమైంది. ఈ లోపలనే రాజయ్య జరిగినదంతా తన మామగారికి ఉత్తరం రాశాడు. సుబ్బమ్మ 3వ రోజు జట్కా బండి తెప్పించి, నేను మా పుట్టింటికి పోతున్నాను, పట్టుచీరతో తిరిగి రాకపోతే చూడండి అని భర్తతో శపథం చేసి మరీ బండి ఎక్కింది. త్వరలోనే ఆమె పుట్టింటి ముందు జట్కా దిగి లోపలికి వచ్చింది. ఆమె తండ్రి పడక్కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన సుబ్బమ్మను చూసి, అమ్మాయి ఒక్కదానివే వచ్చావేం, అల్లుడు రాలేదా అని అడిగాడు. మీ అల్లుడు రాలేదు నాన్న, ఇంటి వద్ద పనులు ఉండిపోయాయి, నిన్ను అమ్మను చూడాలనిపించి ఒక్కదాన్నే వచ్చాను అంటూ సుబ్బమ్మ ఇల్లంతా తిరిగి వచ్చి, నాన్న అమ్మ కనిపించదేం, ఎక్కడికి వెళ్ళింది అన్నది. మీ అమ్మ నా మీద అలిగి మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది అన్నాడు తండ్రి. అదేం మీరిద్దరూ పోట్లాడుకున్నారా అన్నది సుబ్బమ్మ. అదేమీ లేదమ్మా, పండక్కు పట్టుచీర కొనమన్నది, నేను కొనలేనని చెప్పాను, అలిగి వెళ్ళిపోయింది. నువ్వే చెప్పమ్మా, నీ పెళ్ళికి చేసిన అప్పు ఇంతవరకు తీరలేదు గదా, ఇప్పుడు పట్టుచీర తెమ్మంటే ఎలా చెప్పమ్మా అన్నాడు తండ్రి. ఈ మాట విని సుబ్బమ్మ గతుక్కుమన్నది. ఆమె తన పొరపాటు గ్రహించి వెంటనే తిరుగు ప్రయాణం అయింది. అదేమిటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా, 2 రోజులైనా ఉండవు అన్నాడు తండ్రి. లేదు నాన్న, నేను వెళ్ళాలి, అమ్మ వస్తే చెప్పు అన్నది సుబ్బమ్మ. ఏం చెప్పమన్నావు అన్నాడు తండ్రి. అమ్మ ఇలా అలగటం ఏమీ బాగాలేదు. ఇంటి కష్టసుఖాలు ఆలోచించకుండా ఆవిడ పట్టుచీర కావాలంటే ఎలా, కాస్త ఇంటి పరిస్థితులు గమనించి మసులుకోమని చెప్పానని ఆవిడతో చెప్పు అంటూ సుబ్బమ్మ తిరిగి జట్కాలో బయలుదేరి వెళ్ళిపోయింది. సుబ్బమ్మ వెళ్ళిపోగానే ఆమె తల్లి పక్క ఇంటి నుంచి వచ్చి, మీరు అల్లుడు చేరి పాపం చిన్నపిల్లను ఇలాగేనా చేసేది అన్నది నవ్వుతూ తన భర్తతో. ఇదండి తల్లికి కూతురి సలహా అనే కథ.
ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.